హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ అండ్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పటివరకు బాడీ కలీజే కానీ 8 4 అన్నీ చెప్పుకుంటూ వచ్చండి. ఇప్పుడు షేరారా విత్ పెప్లన్ టాప్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి. అది రెగ్యులర్ సైజ్ చెప్తాను, చిన్న సైజ్ కానీ రెగ్యులర్ సైజ్ చెప్తున్నా. ఏది ఉన్నా నేను ఇంతకుముందు వీడియోస్ కూడా అదే చెప్పాను. చార్ట్ వర్క్ మెయిన్ అండి. చార్ట్ వర్క్ తర్వాతనే మెయిన్ వర్క్. అదే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేము డైరెక్ట్ క్లాత్కి వెళ్ళిపోతాం. కానీ రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చార్ట్ వర్కే చేసుకోండి. చార్ట్ వర్క్ తర్వాత చాలా యూజ్ మీకే అర్థమవుతుంది. నేను మాత్రం చార్ట్ వర్క్ చేస్తున్నా. 15 బాడీ లెంత్ అండి. ఇది పెప్లింగ్ టాప్ ఏంటంటే బాడీ వేరే, కింద కుర్చీ వేరే ఉంటుంది. కింద క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు, కుర్చీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. లెంత్ పెప్లింగ్ టాప్ మా అప్రాక్స్ మాకు 25 వరకు ఉంటుందండి. నేను 15 లెంత్ పెడుతున్నా. అంటే 15 + 1 16. అది డిపెండ్స్, మనం ఎంత పెట్టుకోవచ్చు. మనము దీనికి ఏ నెక్ పెట్టుకోవచ్చు అంటే నేను బోట్ నెక్ పెడుతున్నా. దీనికి ఇప్పుడు బోట్ నెక్ అంటే వీళ్ళ షోల్డర్ 15/2 7.5. నేను ఇప్పుడు చిన్న దీంతో చూస్తున్నా కదా, ఈ సెంటీమీటర్స్తో చేస్తున్నా. మనం లైవ్ మాత్రం ఈ దీంతో చేస్తాం. మనం డ్రెస్సెస్కి మాత్రం మన బ్లౌజెస్కి మాత్రం దీంతో చేస్తాం. చెప్పాను కదా, జస్ట్ అన్ని నెంబర్స్ ఒకటే కానీ ఎక్కువ తక్కువ. ఎందుకంటే మనం బుక్ల చార్ట్ వర్క్ కోసం మనం 3 సైజులు చేస్తున్నాము. మెయిన్ ఈ పెద్ద సైజు మాత్రం మనం మన వీడియోస్ కోసమే చేస్తున్నాం. కొంచెం పెద్ద సైజు, చిన్న సైజు మాత్రం బుక్లకి చిన్న సైజు చేస్తున్నాం. ఇది బుక్లో పట్టదండి, ఇది పెద్ద సైజు. ఇది యాక్చువల్గా మీకు చూపించేందుకు ఇది 3 ఉందండి. ఇది బోట్ 3, ఇది 4 వస్తుంది. మీకు లాస్ట్ టైం బోట్ నెక్ చెప్పానండి యూట్యూబ్లో, మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ని. ఇది బోట్ నెక్. రౌండింగ్ ఎంత 16 అంటే 6.5 + 7 జస్ట్ 36 +2 కంపల్సరీ యాడ్ చేయాలి. 38/4 ఎంత 9.5. ఇది 9.5 అన్న. ఇది ఎంత అండి? చెస్ట్ బట్ట, చెస్ట్ 16 కదా, 30కి 3.25 3.25 ఇలా వస్తుంది. ఎప్పుడు మనం పెప్లిన్ టాప్ బాడీ కట్ చేసుకుని ఓన్లీ 1-2 సైడ్స్ కట్ చేసుకోనండి. కట్ చేసుకొని తీయాలి. దీనిలో ప్రిన్సెస్ వస్తుంది ప్లస్ టక్స్ వస్తుంది. నేను ఎక్కువ టక్సే ప్రిఫర్ చేస్తాను అండి. /4 +2 32 /4 8 +1 టక్స్ 9 మిల్ ఆఫ్ టక్స్. ఇది 1 ఇంచ్ అండి. ఎందుకంటే కిందికి వెళ్ళిపోతుంది, గలీజ్గా ఉంటుంది, అది బాగుండదు. ఇది కట్ చేయాలి. ఇది మార్జిన్, ఈ మిడిల్ ఆఫ్. నేను టక్సే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అండి. ఎందుకంటే ప్రిన్సెస్కి షేప్ వస్తుంది. మనం చున్నీ వేసుకోకుండా మనకు డ్రెస్ మోడల్ ఉండిపోతుంది. ఇది మాత్రం ఇది బాడీ అండి. బాడీ మాత్రం 14 + 1 15. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాండి. ఎప్పుడు మనం జిప్ వేస్తామా ఉక్స్ వేస్తామా, కంపల్సరీ జిప్ ఉక్స్ అనేది మనం ముందే ఆలోచించుకోవాలి. లేదు అంటే 2 అన్ఫోల్డ్ చేసేసుకోవాలి. లేదు చిన్నపిల్లకైతే ఖచ్చితంగా జిప్ వేయాల్సిందే. జిప్పులు అయితే ఉక్స్ ఎందుకో వాళ్ళు వేసుకోరు. మనం పెద్దవాళ్ళకి బ్లౌజ్ అంటే మనం కొంచెం కష్టపడతాం, కానీ పిల్లలు అసలే కష్టపడరు. ఇలా జిప్ అనుకో, మనం దీనిలో ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదే ఉక్స్ అయినా దీనిలోనే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. అది ఎట్లో చెప్తాం మీకు. ఇది 1.5 జిప్కైనా ఉక్స్కైనా. లేదు ఫ్రంట్ బ్యాక్ మొత్తం అనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మనకు క్లోజ్ కావాలి అనుకుంటే ఈ మాదిరిగా వేసుకోవాలి. లేదు మనకు వెనక జిప్పే కావాలి, జిప్ ఉక్స్కైనా జిప్స్కైనా జస్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది బ్లౌజెస్ ఇదే విధంగా చెప్తామండి. సేమ్ అదే విధంగా చిన్నగా వస్తున్నాయి ఇవి. ఎందుకంటే మన పెప్లిన్ టాప్ అన్నాం కదా, కింద కుచ్చు కూడా రావాలి కదా, ఇంకా చిన్నగా చేస్తున్నాయి. ఇది నెక్ ఇది వరకు మనం ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే తెలియాలి మనకి ఇక్కడ వరకు మన బాడీ అనేది. ఇది మన బాడీ కాదు, ఇది మన బాడీ కాదు. ఇది మన బాడీ కాదు. అప్పుడు ఏం చేయాలంటే జిప్ అనుకో, జిప్ ఇట్లా వేసుకొని మనం ఏం చేయాలి,
ఇట్లా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి జిప్పుకు మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇట్లా లేదు అంటే ఉక్స్ పట్టి కదపట్టి ఇట్లా ఒకటి ఇట్లా ఇలా ఇచ్చుకోవాలి. ఉక్స్ పట్టి కదపట్టి అంటే ఎందుకంటే మనం దీనికి ఎదురు పట్టి వేయకుండా ఈజీ వే అన్నట్టు. అదే ఎదురు పట్టి వేసినా అనుకో ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా పడుతుంది. అంత లైనింగ్ తీసుకోవాలి, మళ్ళీ మెయిన్ తీసుకోవాలి కదా, ఇలా వేసుకోవాలి. జిప్ అయినా ఇలా వేసుకుంటే జిప్ ఇలా వేసుకొని ఇది జిప్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి, జిప్ కుచ్చుకోకుండా. ఇది మాత్రం ఇది చూడండి, టక్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఓకేనా. ఇది బ్యాక్ అయింది, ఇది ఫ్రంట్ అయింది. ఇది అటాచ్ చేస్తే ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇది అటాచ్ చేసేస్తున్నాం, ఓకేనా. దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఇది మొత్తం కుట్టినాక నెక్ కట్ చేస్తున్నాం. ఇది కుట్టేసారి మొత్తం. ఇలా వస్తుంది బాడీ. దీని కిందికి మనము ఇంకా లెంత్ ఎంత కావాలో మనకు ఇంకా 10 ఇంచెస్ కావాలి. లెంత్ 10 ఇంచెస్ అంటే ఇది మొత్తం కూర్చోబెట్టాలి మనం. ఇంకొక 10 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది 10 ఇంచెస్ దీంతో తీస్తుందండి. లేదు దీనికి 8 ఫోల్డ్స్ కూడా వేసుకోవచ్చండి, క్రాస్ కటింగ్ వస్తుంది అది. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టే వస్తుంది, ఓన్లీ ఫ్రంట్ పార్ట్. ఇట్లా సమానం పెట్టుకోండి, ఏది తేడా ఉండదు. ఇది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇంకే బట్ట ఎక్కుంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. ఇది ఇలా వస్తుంది. ఇలా ఇలా వద్దు అనుకుంటే ఇలా కూడా వస్తుంది మనకు. ఇలా ఫుల్ క్రాస్. సరిపోతుంది. ఇలా ఇలా లెంత్ నడుము ఎంత ఉంది? 7.5 కదా, 8 ఉండాలి. ఇది ఇలా ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం. ఇలా 2 in 1 ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. 2 in 1. దీన్ని పైప్లైన్ టాప్ అంటారు. దీని కిందికి షరారా ప్యాంట్ అని చెప్తున్నా. పైప్లైన్ టాప్ ఇలా వచ్చిందండి. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు మనము. ఇట్లా ఈ 8 folds కూడా పెట్టుకోవచ్చు. డిఫెన్స్ ఇది 4 folds బాగుంటుంది, 8 folds గేర్ అనే బాగుంటుంది. దీన్ని మనం ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది పైప్లైన్ టాప్. ఇప్పుడు షరారా ప్యాంట్ చెప్తున్నా.
ఒక్క నిమిషం. ఇంత 40కి ఇస్తా, అప్రాక్స్ 14 ఆర్ 15 డిపెండ్స్, అది దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు లెంత్ 40 కదా, మనకి కింద మనకు షరారా వస్తుంది కదా, మనకు అవసరం లేదు. ఇప్పుడు 40 ఉందనుకో, అప్రాక్స్ 40 మన ఇది 20 పెట్టాలి. ఇది మన కిస్తా టూ అది కింద కూర్చో, మిగతా 20 కింద ఫ్రిల్స్ వస్తారు షరారా ప్యాంట్. ఇప్పుడు నేను 20 పెడుతున్నా. పెడుతున్నా. మీరు 4 పొరలు ఉండాలి. నడుము 36కు +10 యాడ్ చేయాలి, ఎందుకంటే మనం వేసుకుంటాం కదా, హిప్ కడ ఎక్కదు మనకు. 46 డివైడెడ్ బై 4 ఎంత? 11.5. 11 + 1 12.5, ఎందుకంటే ఖర్చులకు 12.5. దీనికి బెల్ట్, మనం దీన్ని మలచాలి. బెల్ట్ కిందకి ఇస్తా 14 ఉంటుంది, అప్రాక్స్ 14 or 13 అది 14. ఇది 3 ఉండాలి. ఇది 3. కింద ఇది బెల్ట్. మనం బ్యాక్ సైడ్ కూర్చునే పోతే కదా ఎక్స్ట్రా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇందులో ఉన్న బ్యాక్ ఇట్లా ఎక్స్ట్రా 2 inches, ఎందుకంటే మన హిప్ ఉంటుంది కదా. ఇటు ఎక్స్ట్రా. నార్మల్ పాత వీడియోలో స్ట్రేట్ ప్యాంట్ చెప్పండి, సేమ్ అందులోనే, కానీ ఆఫ్ ఇది ఇలా. ఇది పాయింట్. ఇది బ్యాక్, ఈ పార్ట్ ఫ్రంట్, ఈ పార్ట్ మొత్తం ఫ్రంట్. దీని కింద ఫ్రిల్స్ వస్తుంది. ఇది కింద నేను వేరే కలర్ చూపిస్తాను, ఎందుకంటే మీకు తెలవాలని వేరే కలర్ చూపిస్తాను మీకు. ఇది కింద లెంత్ ఎంత? 20. లెంత్ 20 తీసుకోవాలి. కి 22. ఎందుకు అంటే మనం కింద ఫ్రిల్స్ ఫినిషింగ్ కానీ ఏది ఉన్నా 20 అనేది రెడీ అండి. మన 20 అన్నప్పుడు 20కి పోవద్దు మనము. దాని కింద మలిచి కుట్టడమో పైన కుట్టడమో ఖచ్చితంగా రావాలి. నేను 22 తీసుకుంటున్నా. ఎప్పుడే కానీ నేను రెడీ చెప్తాను, ఏం ఎక్స్ట్రా చెప్పను. ఎక్స్ట్రాస్ మనం బ్రెయిన్లో ఆలోచించుకొని ముందుకెళ్ళిపోవాలి. ఇది కట్ చేస్తున్నాను. ఇటు కట్ చేయకపోవచ్చు. ఇది ఫ్రిల్స్ వేయాలన్నమాట. పేపర్ చాలా ఈజీ, క్లాత్ చాలా ఈజీగా వస్తుంది. కానీ మనం పేపర్ వర్క్ లేని క్లాత్ వర్క్ అసలు చేయొద్దండి, ఎందుకంటే అసలు అర్థం కూడా కాదు. అదే ఇప్పుడు మేము ఇచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వర్క్తోనే అసలు వాళ్ళు స్వతహా వేసుకుంటున్న నన్ను అనుగుతారు, కానీ నా ముందు కూర్చొని వాళ్ళే వేసేస్తారు. వాళ్ళకి అనిపిస్తారే నేనే చేసిన కానీ వాళ్ళకే అనిపిస్తుంది. అప్పుడు ఇలా వచ్చి పైన పెప్లెన్ టాప్ వస్తుంది. ఇలా వస్తుంది మ్యాక్సిమం. ఇది అంత కవర్ అయిపోతుంది. ఇలా వస్తుంది. డే 1 నుంచి చెప్తున్నా, మెయిన్ చార్ట్ వర్కే. మనం ఇంచెస్ తీసుకుంటామా లేదా స్కేల్తో తీసుకుంటామా, మనం క్లాత్లో మాత్రం ఖచ్చితంగా ఇంచెస్ తీసుకుంటాం. అది మాత్రం 1-2 సార్లు చెప్తున్నాను. డ్రెస్సెస్ కంటే మన వేరే స్కేల్ ఉంటుంది నా దగ్గర, ఆ స్కేల్తో. కానీ ఎటు తిరిగి ఫస్ట్ చార్ట్ వర్క్ అండి. చార్ట్ వర్క్ తర్వాతనే మెయిన్ వర్క్. నేనైనా ఇప్పుడు అక్కడ కొత్త ప్యాటర్న్ వచ్చింది అనుకో, నాకు ఎక్స్పీరియన్స్ రానప్పుడు నేను ఫస్ట్ చార్ట్ వర్క్ చేసుకున్న తర్వాతనే మెయిన్ క్లాత్ తీసుకుని ఇంత డెవలప్ అయ్యాను. నేను ఖచ్చితంగా చార్ట్ వర్క్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.